హాయ్ అండి. వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియో మా వారు నేత నేసే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీడియో అంతా నేత ఏమి ఉండదు, దాని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. ఇక్కడైతే పువ్వు అంచు దారాలు ఎగస్ట్రా ఉన్నాయి. ఫ్లవర్ డిజైన్ రావడానికి ఎగస్ట్రా దారాలు అటు ఇటు జరుపుతారు, అవి అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ చీర కట్ చేస్తారు. అంటే ఈ పాగడలో 5 చీరలు ఉంటాయని చెప్పాను కదా సాగకి. వాటిని ఎలా అయితే కట్ చేస్తారో, వేరు చేస్తారో, చీరగా చేస్తారో అనేది మీకైతే ఇక్కడ కట్ చేసి ఇది చూపిద్దామనేసి ఈ వీడియో అయితే తీశాను. ఇక్కడైతే మొలకట్టినప్పుడు అంట్లు పెడతారు నాముతో, గుర్తులు అన్నట్టు. వాటికి ఇన్నంట్లకి ఒక చీర కట్ చేయాలి అనేసి ఒక లెక్క ఉంటుంది. అలాగా కట్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు ఉన్న దానికైతే సన్న ఖర్చు ఉన్నదేమో బ్లేడ్తో కోసేస్తున్నారు జాగ్రత్తగా. ఇంకొక ఖర్చు వెడల్పుగా ఉంది కదా, దానికైతే సువ్వగుచ్చి మళ్ళీ ఆ దోనికైతే తగిలిస్తారు. చీర ఆ విధంగా అయితే చీరను సపరేట్ చేస్తారు. మీకు ఒక్కొక్క వీడియోలో మా నేత పని గురించి కొన్ని విషయాలు చెప్తూనే ఉంటాను. అలా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని ఫాలో అవ్వాలి. ఈ విధంగా అయితే సపరేట్ చేసేసారు. ఇక్కడ మాకు షావుకరు వచ్చి ఎంట్లు పాగళ్ళు ఇస్తారు అని చెప్పాను కదా, అలాగే వారు ఈరోజైతే వచ్చారు. నూలు పాగళ్ళు ఇచ్చారు అనమాట. ఇచ్చి వాటికి మజూర్లు ఇస్తున్నారు. ఈ చీరలు అయితే మేము నేసిన చీరలు. ఇవన్నీ తీసుకొని మాకు ఎంత మజూరీ ఇవ్వాలో అంత ఇస్తారు. ఏ ఇంటికి ఆ ఇంటి ఒక 5-6 ఇంట్లు అయితే ఇచ్చేస్తారు. ఒక నెల రోజులకి మళ్ళీ వస్తారు. ఈ నెలంతా మేము కష్టపడిన చీరలు అయితే ఇవిగోండి. ఈ చీరలన్నీ కలిసి ఒకసారి ఇలా పట్టుకెళ్తారు. ఒక 4-5 రంగులు పట్టుకెళ్తారు. ఈ విధంగా ఉంటున్నాయి. వీటిలో మేము నేసేవి 2 రకాలు అని చెప్పాను కదా. ఇదిగో ఇక్కడైతే మజూర్లు ఎన్ని నేసాము, ఎన్ని ఇచ్చాము అనేది జమ వేసుకుంటున్నారు. పువ్వంచు చీరలు మొత్తం ఇలా సపరేట్గా పెట్టుకుంటారు. ఇవి ఎక్కువ రేటు ఉంటాయి. సాదా చీరల మీద ఎక్కువ రేటుగానే ఉంటాయి. ఈ చీరలు 7 గజాలన్నర చీరలు, 6 గజాల చీరలు 2 రకాలు నేస్తారు. వాటిని సపరేట్గా పెట్టుకుంటారు. ఏ చీరకు ఆ చీరగా పెట్టుకుంటారు. ఎందుకంటే వాటిల్లో రేటులు తేడా ఉంటాయి కాబట్టి రేటుకు అవే పెట్టుకుని తీసుకెళ్తారు. మాకైతే మజూరీ ఈ ఇచ్చిన మెటీరియల్స్ ఇచ్చి మజూరీ అయితే ఇస్తారు ఈ చీర తయారు చేసినందుకు. ఇలా ఉంటుంది మా పని అయితే. ఇవిగోండి ఒక 4-5 రంగులు అయితే మేము తయారు చేసాం కదా, అవన్నీ ఇలా వరుసగా పెట్టుకొని ఒక ప్యాక్ చేసేసుకుంటారు. ఇవన్నీ సాదా చీరలు. ఈ విధంగా అయితే వాళ్ళు తీసుకుంటారు. నేత చీరలు అంటే ఎక్కువ రేటే ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్లో ఎక్కువగా ఈ నేత చీరలే కడతారు. బాగా సేల్ అవుతాయి కూడా. అందుకు మనకు ఎక్కువ పని కూడా ఉంటుంది. ఈ విధంగా ఎక్కువ మొగ్గాలు కూడా ఎవరు నేస్తున్నారు, 1-2 మొగ్గాలే కదా, వాటికి కొంచెం పని ఉంటుందన్నమాట. అలా ఇలా అయితే సపరేట్గా ఏటుకయ్యి పెట్టుకుంటున్నారు. ఇవన్నీ బండి మీద పెట్టుకొని పట్టుకెళ్తారనమాట. ఈ బ్యాగుల్లో ప్యాక్ చేసేసుకొని. ఈ విధంగా అయితే మేము ఇన్ని చీరలు అయితే నేసాము ఈ నెల. ఈ తర్వాత ఇక ఇది పని అయిపోయినాక నేనైతే పూజ చేసుకున్నాను. పూజలో ప్రసాదాలు ఏమి ఉండవు అని చెప్తున్నానుగా, పాలు అంతే. ఈరోజు మీకు గుడ్డు వెల్లుల్లి కారం అయితే రెసిపీ చెప్తాను. వెల్లుల్లిపై జీలకర్ర, కారం, ఉప్పు, పసుపు వేసి ఇలా అయితే దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మొత్తం కలిపేసి దంచేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు పొట్టు తీస్తాం కాబట్టి త్వరగానే మొత్తం కలిపి నూరిన నలిగిపోతాయి. ఈ విధంగా అయితే దంచుకుని మనం ఏమి నోటికి తినాలనిపించినప్పుడు త్వరగా అయ్యే వంట అంటే కోడిగుడ్డే. కోడిగుడ్లో ఇంకా త్వరగా అవ్వాలి అంటే ఈ వెల్లుల్లి కారం గుడ్డు అయితే ఇంకా త్వరగా అయ్యిద్ది. నోటికి కూడా బాగుంటుంది, రుచిగానే ఉంటుంది. ఇక్కడైతే గిన్నె పెట్టేసుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఈ కూరలో. ఇది ఫ్రై అన్నట్టే. అయితే ఆయిల్ వేసుకొని కొద్దిగా తాలింపు అయితే వేసుకోవాలి. ఎప్పుడు కోడిగుడ్డు పొరుటు అలా చేసుకుని తినేదానికన్నా ఇలా ఫ్రై కూడా చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. తిన్న కొద్దీ తినాలి అని అనిపిస్తుంది. ఇక్కడైతే నేను ఎగ్స్ అన్ని ఉడకపెట్టుకున్నాను. ఒక 4 గుడ్లు అయితే ఉడకపెట్టుకుని వాటిని
హాఫ్కి కట్ చేస్తున్నాను. కట్ చేయకపోయినా పర్వాలేదు, గంటలు పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా కట్ చేస్తే సొన కూడా ఫ్రై అవుతుందిలే అన్నట్టుగా కట్ చేస్తున్నాను. ఇవేమో డబల్ సొనలు ఉన్న గుడ్లు అనమాట. ఇంకా అన్ని సొనలే కనబడుతున్నాయి, అంత అన్నీ ఉన్నాయి. అయితే ఇక ఈ విధంగా తాలింపు ఫ్రై అయిపోయాక కరివేపాకు వేసుకొని ఈ ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గానే ఫ్రై చేసేసుకోవచ్చు. ఆ ఎగ్స్ ఫ్రై అయిపోయాక కొద్దిగా ఉప్పు, కారం, పసుపు ఆ గుడ్లు వరకు సరిపడా వేసుకుంటే బాగుంటుంది. లేదంటే మనం అసలు కారంలోనే అన్నీ ఎంత పడతాయో అంత సరిపడా వేసేస్తే ఒక్కసారితో పని అయిపోద్ది. ఒక 10 నిమిషాల్లో వంట అయిపోద్ది. అది చాలా ఈజీ ఇది వంట చేయటం. తేలిగ్గా కూడా ఉంటుంది. మనకి కూడా గుడ్లు ఒకటి ఉడకబెడటమే ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇది ఫ్రై చేయడం 5 నిమిషాల్లో అయిపోద్ది. ఆ కారం తయారు చేసుకున్నామంటే చాలు. ఇలా అయితే నిదానంగా ఫ్రై చేయాలి. ఎందుకంటే అవి అడుగు పట్టేసినట్టుగా అంటుకుంటాయి కొద్దిగా. నేను ఈ తిప్పుతూ ఉంటేనే కొద్దిగా చిదురుతూ ఉన్నాయి. అయినా ఏం పర్లే, కూర ఏమి చెడిపోదు, బాగానే ఉంటుంది. అదంతా మనం తినేదే కదా, తర్వాతైనా కలిపే తింటాం కాబట్టి బాగుంటుంది. ఇలా అయితే అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసి వాటిని ఓ పక్కకి తీసుకుంటే అన్నీ అవసరం కొన్ని తీసి ఓ పక్కకి జరిపి ఆయిల్ ఉన్న దగ్గర ఈ నూరిన మసాలా అంతా నూనెలో కలిసేటట్టుగా గరిటతో ఇట్లా గడ్డలుగా ఉంటుంది కాబట్టి ఇట్లా మ్యాష్ చేసుకుంటూ మనమైతే కలిపి వేసేసుకుంటే సరిపోతుంది. మొత్తం కలిపేయచ్చు. ఇట్లా పక్కకి తీసుకుంటే సరిపోతుంది. పక్కకి తీసుకుని ఇక్కడైతే మనం తయారు చేసుకున్న కారం వేసి ఈ విధంగా వేసుకొని కొద్దిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసేయకూడదు, కారం త్వరగా మాడిపోద్ది కాబట్టి కొద్దిగా మనకి ఒక 2-3 సెకండ్లలోనే అయిపోద్ది. ఈ గడ్డలు ఒకటి మ్యాష్ చేసి ఆ గుడ్లన్నిటిలోనూ కారం కలిస్తే కారం, ఉప్పు కొద్దిగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు, ఇంకా త్వరగానే అయిపోతుంది. ఈ కూర అయితే తినడానికి అన్నంలోకి చాలా బాగుంది కూడా. వండంగానే వేడి అన్నంలో తినేసేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. మనకి నోటికి ఒక్కొక్కసారి కూరలు, చారులు ఏమీ నచ్చినప్పుడు మాత్రం ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుంది. నేను డబల్ సొన గుడ్లు వేసాను కాబట్టి సొన మరీ ఎక్కువగా ఉన్నట్టున్నాయి. అందుకే కొన్ని అయితే తీసేస్తున్నాను. కొన్ని తీసేసి ఫ్రై చేసి కావాలంటే లాస్ట్లో మళ్ళీ యాడ్ చేశాను. ఈ విధంగా అయితే వండేసుకుంటే సరిపోతుంది, అలా వస్తుంది. ఇంతేనండి రోజు వీడియో ఎలా అనిపించింది? మీరు మన ఛానల్ని ఫాలో అవుతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే ఉంటుంది. చూడండి ఎంత రుచిగా ఉంటుందో. ఈ కూర ఒక్కసారన్నా మీరు వండుకుని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను టేస్ట్ కూడా అప్పుడే చూసేద్దాం, అందరూ వీడియోస్లో చూస్తున్నారుగా, అలాగే చేయొచ్చని చేస్తున్నా, కానీ బాగుంది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఉంటాను మరి. నమస్తే.